హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ తల్లి యునేకే వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. మీరు విశ్వాసులైతే మీ కుటుంబంలో నుండి విశ్వాసుల్ని సిద్ధపరుస్తారు. మీరు లోకస్తులైతే లోకస్తుల్ని సిద్ధపరుస్తారు. తల్లి హెచ్చరిక, నువ్వు ప్రసవ వేదన పడి కన్నది నీ బిడ్డను నరకానికి పంపడానికి కాదు, లోకంలో పాపంలో ఉచ్చుల్లో చిక్కోవడానికి కాదు. నీ బిడ్డను దేవుని యందు భయభక్తులతో పెంచు, విశ్వాసంతో పెంచు. తల్లి ప్రభావం బిడ్డల మీద చాలా ఉంటుందండి. ముఖ్యంగా ఒక 3-4 సంవత్సరాల వయసు వచ్చేలోగా తండ్రి కంటే ఎక్కువ తల్లికి అటాచ్ అవుతారు. అందుకనే వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అంటారా, ఫాదర్ టంగ్ అంటారా? ఎందుకు మదర్ టంగ్ అని ఎందుకు అంటారు? మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి స్వరం వింటుంటుందంట బిడ్డ. అందుకని తల్లి మాట్లాడే భాష బిడ్డలోనికే వస్తుందండి. మదర్ బూతులు మాట్లాడే తల్లి అనుకోండి, పుట్టకతోటే వచ్చేస్తాయి బూతులు పిల్లలకి. ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎవరన్నా కిండర్ గార్డెన్ స్కూల్లో నేర్పిస్తున్నారా? ప్రత్యేకంగా సండే స్కూల్లో బూతుల క్లాస్ అని ఒక సబ్జెక్ట్ ఉందా? ఏంటండి, ఎవరు చెప్పకపోయినా ఎట్లా వచ్చినాయి అంటే వింటున్నారు పిల్లలు. వాళ్ళు ఏం వింటున్నారో అది ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళ పిల్లలు చెడ్డ మాట్లాడేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు. నువ్వు ప్రార్థనలో ఉంటే, హన్న ప్రార్థనలో ఉందండి కాబట్టి సమూయేలుకి ప్రార్థన అంటే ఇష్టం. హన్న దేవుని సన్నిధిలో గడిపింది, దేవునికి ఒప్పందం చేసుకుంది, దానికి తగినట్టుగా బిడ్డను పెంచింది. కాబట్టి పాలు విడిచే సమయంలో అంటే ఇంచుమించు కిండర్ గార్డెన్ ప్రీ కేజీ సమయంలోనే తెచ్చేసిందండి మందిరంలోనికి. తెచ్చి అక్కడ వదిలిపెట్టేసి సంవత్సరానికి ఒక్కసారి ఏ పోతు కొట్టించుకొని వచ్చి ఇచ్చింది అంతే. మధ్యలో చక్రాలు, లడ్డూలు ఇవన్నీ పంపించలేదు, మళ్ళీ రాలేదు. ఇంటికి వెళ్ళిపోతాను అని సమూయేలు చిన్నప్పుడు ఏడవలేదు. దేవుని మందిరంలో పరిచర్య చేశాడు, గొప్పవాడయ్యాడు. అతడి మాటల్లో ఒక్కటి కూడా వృధా కాలేదని ఉందండి. ఈ రోజున మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, దేశం పిల్లల్ని బాగు చేయలేదండి. దేశ పౌరులు బాగుపడాలని ఏంటేంటో అంటున్నారు. కానీ తల్లి ఒడిలో నేర్చుకున్న పాఠాలు, తల్లి ఒడిలో పొందిన ఆశీర్వాదాలు కాటికి పోయే వరకు, సమాధిలో పెట్టే వరకు ఆ యొక్క జీన్స్ అంటారు చూడండి, అలా ఉండిపోతాయి. నువ్వు ప్రార్థనా తల్లివైతే ప్రార్థించే వారిని సిద్ధపరుస్తావు. తల్లి అడ్డం పెట్టిందంటే బిడ్డ ఏం చేయలేడంటే. ఈ లోయి యూనికే విశ్వాసులు వారి విశ్వాసం వలన తిమోతి తన యవ్వన కాలంలో సేవకు అప్పగించుకున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులు పరిశుద్ధాత్మల చేత ముట్టబడి పరిచర్యకు రావటానికి, సేవకు రావటానికి సిద్ధపడుతుంటే ఆటంకపరిచే వాళ్ళు ఎవరో తెలుసండి? వద్దు నాయన అంటదంట అమ్మ. అంతే, కష్టాలయ్యా, నేను చూడలేనయ్యా. అవును, దేవుడి కోసం కష్టపడుతూ చూడలేరు. నరకంలో అమ్మా అమ్మా చెప్పలేదే అమ్మా. అప్పుడు చూడు పరలోకంలో నువ్వు వెళ్ళి ఏంటంటే, లోకంలో మనుషులకు కష్టాలు లేవా? ప్రభువుని ఎరగని వాడికి ఉన్న కష్టాల సంగతి అడిగి తెలుసుకోండి, మీకు తెలుస్తుంది. దేవుని కొడుకు పడే కష్టంలో కూడా ఎంత ఆనందం ఉందో నన్ను అడగండి చెప్తాను నేను. కష్టంలో కూడా ఆశీర్వాదం ఉంది. నీ బిడ్డల్లో ఒక్కడైనా దేవునికి ఇవ్వా? సుసన్న వెస్లీ అనే ఒక తల్లి ఉంది, నా బిడ్డలందరినీ దేవునికి ఇస్తానంది. కేథరిన్ బూత్, విలియం బూత్ యొక్క భార్య, ఒక మంచి విశ్వాసి.
తనేమదో తెలుసా, నాకు 1000 మంది కుమారులు దేవుడిస్తే నా 1000 మంది కుమారులను దేవునికి ఇస్తాడు. లోకంలో దైవజనులు దేవుని సేవకులు లేరో, ఆత్మలు నశించిపోతున్నాయని స్లమ్స్లోనికి వెళ్ళి, మురికి వాడల్లోనికి వెళ్ళి ఆ కుటుంబం చేసిన సేవ సాల్వేషన్ ఆర్మీగా మారింది. ఇప్పటికీ ఉందండి. ఇక అది ఎంత మట్టుకు దేవుని కృపలో భద్రపరచబడిందో, ఆ భారంతో చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ రోజున నీ ఇంటిలో నుంచి ఒక దైవజనుడు బయటికి రావాలని నీవు ఆశించావా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా. మొదటిగా నీవే మా తల్లివయ్యా, మా తండ్రివయ్యా. తల్లియు నీవే, తండ్రివి నీవే నాయన. నీ వల్లనే మేము ఇక్కడ ఉన్నామయ్యా. నీవు మమ్మల్ని తల్లి గర్భములో సృష్టించినప్పుడే ఎరిగిన పరమ తండ్రిగా, పరమ తల్లిగా నీవు ఉన్నావు. రక్తపు గడ్డగా ఉన్నప్పుడే మమ్మల్ని చూచి మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము తప్పిపోయినప్పుడు మా కోసం ప్రాణమించావయ్యా. నీకు వందనములు తండ్రి. మాకు ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనములయ్యా. నవమాసాలు మమ్మల్ని మోసి ప్రసవ వేదనతో కని మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మా తల్లులకు, ఇహ సంబంధమైన తల్లులకు మేమెంతో రుణపడి ఉన్నామన్నది ఎప్పుడు మరవకుండా సహాయం చేయము. వృద్ధాప్యములో మా తల్లుని నిర్లక్ష్య పెట్టక, సిలువ మీద కూడా నీవు నిన్ను కన్న తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్టు మేమును మా తల్లిని, తండ్రిని వృద్ధాప్యంలో సన్మానించుటకు, సహకరించుటకు సహాయము చేయను ఆయన. దేవా, ఈ తల్లుల రోజున ఆయన ఊరకే మేము ఆచారంగా కాక ప్రతి తల్లి ఒక శ్రేష్టమైన తల్లిగా ఉండినట్లు, వారి బిడ్డలను దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండినట్లు, పెంచినట్లు నీ కృపలను మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.